హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, ఇది ఒక స్టాండ్ నేను చేయించుకున్నానండి. ఇట్లా 1 2 3 వస్తాయి అన్నమాట. దీనికి 3 పాట్స్ అండి. ఇవి పెద్ద పెద్దవి, ఒక 20 లీటర్స్ డ్రమ్ అనుకోండి. ఈ డ్రమ్ని ఇలా పడుకోబెట్టేసి పైన కట్ చేసి ఇలా ఒక స్టాండ్ లాగా చేయించుకున్నానండి. ఇవి యాక్చువల్గా 2 ఉన్నాయి. ఒకదానికే ప్రస్తుతానికి ఇవి దొరికాయి అనమాట నాకు, ఈ 3. సో సెకండ్ దానికి ఇంకా నేను వెతకడంలో ఉన్నాము ఇవి. సో అవి వచ్చినాక ఆ స్టాండ్ కూడా నేను ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆకుకూరలకి బాగా ఇబ్బంది అయిపోతుందండి. నేను ఈ కొత్తిమీర వేసుకోవాలన్నా, పుదీనా వేసుకోవాలన్నా, ఈ చిన్ని చిన్ని టబ్స్ పెట్టాలంటే ఎండ రావట్లేదనమాట వాటికి. అలాగే వేటి మీదన్నా పక్కన ఇట్లా ఈ కుండీల మీద పెట్టుకోవాల్సి వస్తుంది. సో వాటర్ పోసేటప్పుడు వీటికి సరిగా నేను పోషణ ఇస్తున్నానా లేదా అనేసి నాకు బాగా డౌట్ ఉంది. అలాగే మొదలకి ఎక్కువగా ఎండ తగిలితే చాలా హెల్ప్ అవుతుందండి. అట్లా మనం కప్పేసినట్టు ఉంచామనుకోండి, సాయిల్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ కావన్నమాట. ఎప్పుడైతే ఎండ పడుతుందో అప్పుడే సాయిల్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే మనకి సూర్యరశ్మి నుంచి అందేటువంటి పోషకాలన్నీ కూడా మొక్కకి చక్కగా అందుతాయి అన్నమాట. ఇలా మొక్కకి మొదలు ఎప్పుడు మనకి కనపడుతూ ఉండాలి. అందు గురించి నేను ఈ చుట్టుపక్కల చిన్న చిన్న కుండీలు పెట్టడం కానీ, ఈ ఆకుకూరలు పెట్టడం కానీ జనరల్గా తగ్గించుకుంటున్నాను. బాగా ఇదివరకే ఉండేది, కానీ ఇంకా ఏం చేయలేక వదిలేసి అలాగే పెట్టుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఇలాగా ప్లాన్ చేసుకుని కొంచెం ఇలా కుండీలు ఇలా స్టాండ్ లాగా చేసుకుంటున్నానండి. అంటే కింద అడ్డం లేకుండా ఉంటాయి, మనకి వర్టికల్ గార్డెన్ లాగా వస్తుందనేసి. పైన అయితే కొత్తిమీర అవి వేశాను. మధ్యలో టొమాటో మొక్కలు వచ్చాయి, కానీ అవి తీసేస్తాను కొన్ని రోజుల తర్వాత. చాలా ఉన్నాయన్నమాట టొమాటో మొక్కలు. ఆల్రెడీ కాపు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎండలు పెరిగితే మనకి టొమాటోలు అంతగా కాయవండి. సో అందుకోసం అని చెప్పేసి ఇవి తీసేస్తాను. బట్ ఇందులో కొత్తిమీర చాలా చక్కగా వచ్చింది. మీకు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను. వీటిల్లో పుదీనా పెట్టాలండి. ఇప్పుడు ఎండకి మనకి పుదీనా అంత బాగా రాదనమాట. సో మనం కొంచెం ఎండలు తగ్గాక పుదీనా పెట్టుకుంటే ఎండలకు కూడా సర్వైవ్ అవుతుంది. అది బాగా చక్కగా రూటింగ్ సిస్టమ్ అది బాగా డెవలప్ అయ్యి, అందుకని కొంచెం ఎండలు తగ్గాక పెడదాం అనుకున్నాను. బట్ ఇందులో ఈ పూల మొక్కలు ఉంటాయి చూడండి, గడ్డి పూల మొక్కలు, ఇవి కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది చూడ్డానికి. పూల మొక్కలు అయితే మా హస్బెండ్ అయితే పూల మొక్కలు పెట్టమన్నారు. నేనేమో పుదీనా పెట్టుకుందామని ఆలోచన చేస్తున్నాం. సో అక్కడ ఆగేమన్నమాట. సో అందుకని ఈ రెండిట్లోనూ ఏం పెట్టలేదు ప్రస్తుతానికి. ఇందులో అయితే కొత్తిమీర వేసాను. ఆ రోజున ఈ కట్ చేసుకుంటే వస్తుంది అనుకున్నాను చూడండి. సో ఆ కొత్తిమీర మటుకు దీనిలో వేసాను అనమాట. ఒకసారి దగ్గర నుంచి చూడండి. కొంచెం దీనికి కష్టపడ్డామండి బాగా. ఈ డబ్బాలు కొంచెం గ్యాదర్ చేసుకోవడానికి, అలాగే ఈ స్టాండ్ అతను నాకు చేసి ఇవ్వడానికి కూడా కొంచెం టైం పట్టింది అనమాట. మా వారు ఆఫీస్లో ఉన్నారని చెప్పాను కదా, వెల్డింగ్ చేసేవాళ్ళు. సో అతను చేసి ఒకసారి నేను ఈ ఫోటో ఒకటి చూశానండి ఫేస్బుక్లో. చూసి ఆ ఫోటో తనకి పంపిస్తే అతను దీనికి కొంచెం ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి ఇట్లా అన్ని ఆలోచించి అతను చేసి పెట్టాడు అనమాట. స్టాండర్డ్గా బాగుందండి, చక్కగా ఉంది. ఎవరికన్నా అవసరమైతే ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇలా చేయించుకోండి. వర్టికల్ గార్డెన్ లాగా మనకి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అట్లనే కొంచెం లైట్ వెయిట్ కుండీలుగా తీసుకోండి. దీనిలో సాయిల్ కూడా అండి ఎక్కువగా నేను కోకోపీట్ మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే వెయిట్ తక్కువ ఉండడం కోసం సాయిల్ తక్కువ వేసుకుని కోకోపీట్ కొద్దిగా ఎక్కువ ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట. అలాగే నీళ్లు కూడా మనం యాజ్ యూజువల్ చూసుకుని ఇచ్చుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కోకోపీట్ ఎక్కువ ఉంది కాబట్టి సమ్మర్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే విడి రోజుల్లో కొంచెం చూసుకుని మనం వాటర్ చేసుకుంటే సరిపోతుంది. మరి వర్షాకాలం ఎలాగా అంటే దీనికి ఏదైనా ఇలాగ పట్టా కప్పేద్దామన్న ఆలోచనలో ఉన్నాను నేను. చూడాలి, అంటే ఒక ఒక వర్షాకాలం గడిస్తే కానీ నేను చెప్పలేను దీనికి. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఒక 2-3 సీజన్లు గడిస్తే కానీ చెప్పలేమండి. కానీ మంచిగా ఐడియా అయితే బాగుంది అనిపించింది నాకు. ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వకుండా చక్కగా మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ పెంచుకోవడానికి ఇది ఒక ఐడియా అనిపించింది. ఒకసారి దగ్గర నుంచి చూడండి. అలాగే అసలు దీనికోసం మేము ఎంత తిప్పలు పడ్డామో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ డబ్బాల్లో యాక్చువల్లీ ఈ మిషనరీకి సంబంధించినటువంటి గ్రీజ్ అది ఉండడము అలా జరిగిన డబ్బాలండి ఇవి. సో అయితే ఈ డబ్బాలు ఫస్ట్ అయితే క్లీన్ చేసి బాగా కొన్ని రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత వీటికి సైడ్ హోల్స్ ఉన్నాయి చూసారా, అంటే పెద్ద రాడ్ హ్యాంగ్ చేసేటువంటి హోల్స్ మటుకు వీళ్ళ ఆఫీస్లో వాళ్ళే అవి హోల్స్ చేసి ఇచ్చారనమాట. అడుగున డ్రైన్ హోల్స్ మటుకు నేను ఇంటికి వచ్చాక ఈ డబ్బాలు వాటికి డ్రైన్ హోల్స్ నేను చేసుకున్నాను. సో ఈ సైడ్కి ఉన్నటువంటి హోల్స్ మటుకు వాళ్ళే చేసి ఇచ్చారు. సో క్లీన్ చేసి బాగా ఎండబెట్టినటువంటి ఇవి డ్రమ్స్ అనమాట. సో వీటికి డ్రైన్ హోల్స్కి నేను ఇట్లా ఈ కొబ్బరి పెంకులు ఉంటాయి కదండి, సో అవి వేసుకున్నాను. అవి వేసి దీంట్లో ఫస్ట్ ఎండు ఆకులు, అలాగే మన గార్డెన్ క్లీన్ చేసినప్పుడు
వచ్చినటువంటి ఆ మెటీరియల్ అంతా పడేయకుండా పక్కకు పెట్టుకుంటూ ఉంటాను కదా! కంపోస్ట్ బిన్‌లో వేయటం కోసం అనేసి. సో, అది మటుకు అడుగున వేశాను. అడుగున వేసి పైన మట్టి ఆల్రెడీ నేను కల్పించి పెట్టుకున్నానండి హెల్పర్ వచ్చినప్పుడు. సో, ఆ మట్టి మటుకు ఈ పైన ఇంకొక లేయర్ లాగా పోసాను. అంటే వెయిట్ తగ్గడానికి చూస్తున్నా అనమాట నేను. సో, ఈ మట్టిలో కూడా అండి ఎక్కువగా కోకోపీట్ కలిపి పెట్టుకున్నదనమాట. సో, మట్టి కొంచెం తక్కువగా వేసి, కోకోపీట్ కొంచెం ఎక్కువ వేసి, కంపోస్ట్ దానికి తగ్గట్టుగా, తర్వాత నీమ్ పౌడర్ ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్న సాయిల్ అనమాట. ఇది ఈ పైన దాదాపుగా ఒక 3-4 ఇంచెస్ ఉండేలాగా చూసుకున్నా అండి. అంటే ఆ ఎండు ఆకులతో పాటు ఈ మట్టి కూడా మిక్స్ అయిపోతుందనమాట. మనం వాటర్ మధ్య మధ్యలో ఎప్పుడన్నా సరే ఈ అన్ని మొక్కలకి నీళ్ళు ఇచ్చేటప్పుడు దీనిలో కూడా కొద్దిగా నీళ్ళు ఇచ్చామంటే ఈ మట్టితో పాటు ఈ ఆకులు అవి కూడా కలిసిపోతాయి. కొన్ని రోజులకి అవి కూడా ఎరువైపోతుంది అన్న ఉద్దేశంతో, అలాగే లైట్ వెయిట్‌గా ఉండడం మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వీటిని నేను హ్యాంగ్ చేస్తాను కాబట్టి. సో, అట్లాగే మిగిలిన 2 డబ్బాలు కూడా ఫిల్ చేశానండి. నా దగ్గర ఉన్నంత వరకు ఎండు ఆకులు అవి అయితే సో, వీటి వరకు సరిపోయాయి. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టాండ్ పెట్టాలి అంటే ఫస్ట్ నేను ఈ ఎండు ఆకులు అవి కూడా ముందు ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకోవాలనమాట. ఆ తర్వాత ఆ 3 అంటే నెక్స్ట్ స్టాండ్‌ని నేను ఇలా డబ్బాల్ని ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్రొసీజర్‌లో ఉంటా అనమాట. సో, ఇట్లా అన్ని డబ్బాలు కూడా ఫిల్ చేశానండి. సేమ్ మెథడ్. సో, ఫిల్ చేసుకున్నాక ఫస్ట్ అయితే నీళ్లు పోసి తడిపానండి. నేను ఒక డబ్బాలో మటుకు ఆహ్, ఈ కొత్తిమీర వేద్దామనుకున్నాను. సో, అందుకని ముందైతే నీళ్లు పోసి కాస్త తడిపాననమాట. తడపడం వల్ల ఇందాక చెప్పాను కదండీ! సో, అడుగున ఆకులేసాం కాబట్టి ఇంకా అది ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనమాట. ఇందులో ఈ పైన వేసిన మట్టిలో ఆల్రెడీ కంపోస్ట్ కూడా ఉంది కదా! సో, మైక్రోబ్స్ అనేవి ఆల్రెడీ మనం ఇంట్రొడ్యూస్ చేసినట్టే ఒక రకంగా. అందుకని కొద్దిగా నీళ్లు పోస్తే ఇంకా మనకి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం గింజలు ఇప్పుడు కొత్తిమీర సీడ్స్ నేను వెయ్యాలి అన్నా కూడా కొద్దిగా మట్టి కూడా రెడీగా ఉండాలి కదా! సో, అందుకోసం కూడా నేను ఇట్లా ఫస్ట్ నీళ్ళైతే పోసాను. ఇదేంటంటే అండి కొంచెం ఆ మట్టి అది సెట్ అయ్యాక అప్పుడు స్టాండ్‌కి పెడదామనేసి ఫస్ట్ ఇలా చేశాననమాట. సో, ఇట్లా ఒక 4, 5 రోజుల పాటు దీన్ని వదిలేసానండి. ఇట్లా వాటర్ పెట్టాక వదిలేసాను. వదిలేసినాక ఇవిగోండి ఇవి 2 ఇట్లా పిల్లర్స్ లాగా వచ్చాయన్నమాట. వీటికి ఇట్లా హోల్స్ చేశారు. ఈ 2 పిల్లర్స్‌కి హోల్స్ అనేవి కూడా ఒకటే లెవెల్‌లో ఉండాలండి. సో, అట్లా చూసుకొని రెండిటికి కూడా హోల్స్ చేసి నాకు మొత్తం ఈ 2 ఇలా పిల్లర్‌లలాగా విడిగా 2 తర్వాత వీటికి సంబంధించినటువంటి రాడ్స్, వాటికి సంబంధించినటువంటి స్క్రూస్ అన్నీ కూడా ఇలా పార్ట్స్‌గా ఇచ్చారనమాట. ఈ స్క్రూలయితే అండి తీసుకొచ్చి ఈ స్టాండ్ కూడా చాలా రోజులయిపోయిందనమాట. సో, ఇంకా నేను దాన్ని అరేంజ్ చేయలేదు. సో, ఈ డబ్బాల కోసమని, తర్వాత మట్టి కలపడం కోసం నాకు హెల్పర్ రావడానికి కూడా కొంచెం టైం పట్టింది. అలాగే నేను ఎండు ఆకులు గ్యాదర్ చేసుకోవడానికి కూడా టైం పట్టిందనమాట. అందుకని పక్కకు పెట్టి ఉంచాము ఇన్ని రోజులు దీన్ని. సో, ఇట్లా ఇది ఈ స్టాండ్‌కి అరేంజ్ చేయడానికి కూడా ఒక్క మనిషితోటి అవ్వలేదండి. ఎందుకంటే 2 లెవెల్ చేసుకుంటూ ఉండాలి. ఈ పక్కన ఈ మధ్యలో బాస్కెట్‌ని పట్టుకొని ఉండాలి గదా! సో, అందుకననమాట ఇద్దరం కలిసి పెట్టాము నేను, మా హస్బెండ్. సో, ఇట్లా ఈ రాడ్ అండి ఇటు పక్కన నట్స్ వచ్చాయి. అటు పక్కన కూడా నట్స్ వచ్చాయన్నమాట. అంటే కదలకుండా అలాగే జారి పడిపోకుండా అనమాట. అటువైపు హోలు, ఇటువైపు హోలు పెట్టి మొత్తం చక్కగా రాడ్ మీద బేస్ అయ్యి ఉంటుందండి. 2 వైపులా ఉంటుందన్నమాట. అలాగే ఈ బకెట్స్ కూడా కొంచెం ప్లాస్టిక్ గట్టిగా ఉండేది చూడండి. మరీ వంగిపోయేది కాకుండా ఇది కొంచెం డౌట్ అండి దాని మీద. వీటి మీద ఇది డౌట్ అనమాట నాకు. ఈ పైది బాగా స్ట్రాంగ్ ఉంది. ఇదే కొంచెము ఇట్లా వంగినట్టు అవుతోంది. ఇదిగోండి ఇట్లా. కానీ ఇలా అవ్వకుండా చూసుకోండి. చూసుకుని చక్కగా స్ట్రాంగ్ ఉన్నది పెట్టుకోండి. ఇదిగో ఇందులో ఎంత చక్కగా పెరుగుతుందో చూడండి కొత్తిమీర. ఎంత బాగుందో కదా! భలే హ్యాపీ అనిపించిందండి. ఇలా వర్టికల్ గార్డెన్ లాగా. అలాగే ఇది నేను ఫోటోలో చూసి చేయించుకున్నా అనమాట. ఇలా నేను పర్సనల్‌గా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది. పెయింట్ చేస్తే ఇంకా బాగుండేది బకెట్స్‌కి. కానీ ఇంకా న్యాచురల్‌గా ఉండాలి అలాగా అనేసి అలాగే ఉంచాననమాట. ఇదిగో ఇలా ఈ పూల మొక్కలు పెట్టమన్నారు. ఇదిగోండి ఇవి కానీ 9 o'clock ఫ్లవర్స్ కానీ పెట్టమన్నారు. చూడాలి. ఇప్పుడు అవి పెట్టనా, పుదీనా పెట్టనా అని ఆలోచన చేస్తున్నా. మరి ఎండలకి పుదీనా అంత బాగా పెరుగుతుందా లేదా అనేది కూడా నేను చూడాలి. కాకపోతే ఇందులో కోకోపీట్ ఎక్కువ వేసాం కాబట్టి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి బాగా వస్తుందని అనుకుంటున్నాను. నేను ఇంకా తీసుకొచ్చి పెట్టాలి. ఇంకా పెట్టలేదు. సో, ఇదండి వర్టికల్ గార్డెన్. సో, ఇంకిప్పుడు ఇవి పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డామనమాట. నేను, మా హస్బెండ్ ఇద్దరం పెట్టుకున్నాము. ఇది అంతా అరేంజ్ చేసింది కూడా ఇద్దరమే. పైకి తీసుకురావడం చాలా హెవీగా ఉందండి. వెయిట్ కూడా
ఇవి అయితే స్టాండ్స్ బాగా హెవీగా ఉన్నాయి, రాడ్స్ కూడా బాగా హెవీ వచ్చాయి. సో లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. అది కాక ఇప్పుడు వర్షాకాలం వస్తే మటుకు దీన్ని ఇంకా కిందకి తీసుకెళ్ళి పెట్టేద్దాం అనుకుంటున్నాను. లేదంటే ఏదైనా కవర్ చేసి పెట్టడం కానీ, ఇట్లా ఈ రెండిట్లో ఒకటైతే నేను ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ పైన దీంట్లో ఓకే ఇది కూడా క్లోజ్డే ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు, దీనికి లోపలికి పోవు అనమాట వాటర్. సో బాగానే ఉంది కాబట్టి ఏదైనా సరే కవర్ చేసేసి ఉంచితే సరిపోతుంది. సో ఇదండి, ఇదొకటి నేను కొత్తగా చేయించుకున్న వాటిల్లో ఇదన్నమాట. బాగుంది కదా, మీ అందరికీ హెల్ప్ అవుతుందేమో చూడండి. నేను కాస్ట్ చెప్పలేనండి, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్టే ఇది ఒక రకంగా. అతను జస్ట్ చేసి ఇచ్చినందుకు అతనికి మటుకు మనీ పే చేశాము. బట్ ఇది ఈ మెటీరియల్ అది అంతా కూడా తన ఆఫీస్లో పక్కకి విడిగా పడేసి ఉంటే స్క్రాప్ అనమాట. ఆ స్క్రాప్లో నుంచి తీయించుకుని చేసుకున్నాము, చూస్ చేసుకుని అందులో ఏరుకుని చేసుకున్నాం ఒక రకంగా. సో వేస్ట్ నుంచి తీసినటువంటి బెస్ట్ అండి ఒక రకంగా. బాగుందా?